శనమైతే మేడళ్లకు నా భర్త వస్తాడు. నా భర్త వచ్చే వరకల్లా నా మామ మీద ఏడన్నొక్క నింద మోపి దీన్ని బొందపాలు చేస్తాననుకోని నా భర్త వచ్చినాక నా మామ మీద ఒక్కడికి రెండుకు నాలుగు ఎక్కించి దీన్ని మారు దెబ్బలు కొట్టి రాజ్యంలో కొడతా దేశంలో కొడతాననుకోని చచ్చిపోయిందని బాధపడకు. వస్తే నీకు కోడలు లేదనుకున్నా అంకులు ఏమిటి మాటలు బిడ్డ మాట నీ నోటికి ఎట్లా వస్తాను. నేను తల్లి రాయి నాకు కొడుకు లేరు నాకు బిడ్డ లేరు. కొడుకు లేదు బాబు బిడ్డ లేదు బాబు. నేను రాణించిన కొద్ది నేను మెచ్చుకుంటానే మామయ్య. ఇద్దరు పిల్లల చేతులు పట్టేనా చేతుల కొంగు వేసినది. ఇద్దరు పిల్లల చేతులు పట్టిన అట్ట పట్టింది. మామ చేతుల కొంగు వేసింది. క్షణమైతే మేడళ్లకు నా భర్త వస్తాడు. నా భర్త వచ్చినాక నా మామ పతానం చేపిస్తాను అనుకోని కొడుకు పిల్ల పోవాలంటే బిడ్డతో మామ నా పొంగ ఎట్లా పట్టినా నా చేతి ఎట్లా పట్టినా అంకులు హచ్చిరాకడతోటే నా కొడుకును లగ్గం వేసుకొని వీడికి 12 ఏళ్ళు అవుతుంది. నీకు కొడుకు లేరు, నీకు బిడ్డ లేరు. నేను ఇప్పుడు ముసలితనానికి కొడుకును కన్నా బిడ్డను కన్నా మీదికి వచ్చిండు. లోపలికే వచ్చిండు బాధకవుని అయ్యా. పెన్నం కొంగు పట్టినట్టు కుదురా లోపల ఉండేను బయటకు రాకు. పోతున్నా ఆనాడే తల్లికి తలబడి పెడుతూ రారా కొడుక అన్నప్పుడు కాలెత్తి రంగినా చెయ్యెత్తి కొట్టినా తల్లికి తలబడి పెట్టడం నేను గాను రా వెళ్ళిపోమ్మన్నా. ఇయ్యల్లా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవరా నా ఇంట్లోకి? నా భార్య రెక్కలు పడతావురా, నా భార్య కొంగు పడతావురా దుర్మార్గుడా. కూడలంటే బిడ్డతో సమానంగా భావించాలి. పోషిడిముండ కొడుక నా అగిట్లా అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం రా? కొడుక నీ భార్య చేయి వదలేదు కొడుక. అంటే నా భార్య నా అబద్ధం ఆడుతుందా? అప్పుడు ఏ లోకమా లోకులు అది లోపలనే ఉండే నీకెప్పుడు వాడు అబద్ధం ఆడినట్టు. లోకులు
కాకులయ్యా తెలంగాణ మన కిటికీలనే మూతి చూస్తురా ఇల్లు ఏమో తెలియదు కిటికీలలో ఎండాకాలం కిటికీలు తెరవక అంటే కిటికీలు తెచ్చి గీత మోసానికి వచ్చారు ఎంత మోసం చేసినావే కోడలో ఓ బిడ్డో నాకు బిడ్డలు లేని ప్రేమకు నువ్వు కోడలైనా నిన్ను బిడ్డ లెక్క నేను చూసుకున్నా ఇలా మావా నువ్వు బాధపడకే మావా అని నువ్వు అత్తలని పేందాని రంది పెట్టుకోకు మావయ్య అని నా కోడలు నా దగ్గరికి వచ్చింది ఓ మావా నువ్వు కడుపుతోని అంటే నా రెక్కల్ల బొక్కల్లా ఆగో ఆ ఇద్దరు పిల్లగాళ్ళని నేను సాదుకుంటా నా మరిది కాదు నా కడుపులో వచ్చే కొడుకు లెక్క చూసుకుంటా మామా నా ఆడబిడ్డ కాదు నా కడుపులో పుట్టిన బిడ్డ లెక్క నేను చూసుకుంటా మామా నువ్వు బాధపడకే నువ్వు రంది పెట్టుకోకు అని గా మామ చేతులకి ఇద్దరు పిల్లగాళ్ళను తీసుకున్నట్టుగా తీసుకొని నా కొడుకు వచ్చరా అక్కడ చూసి నా మీద లేని నిందల్ని కాదు నా కోడలా నిందల్ని కాదు నా కోడలా నిందాలు పెడితివమ్మా నా కోడలో ఈ జన్మ మీద మందువాడా రేపటి కల్లా ఒక్కళ్ళు పోయి ఇద్దరికి పోయి నలుగురికి నాలుగు లోకాలు ఇంటే గా మామనే పోయి కోడలు యొక్క చెయ్యి పట్టిందాట ఇటువకులాడిందాట అని పట్నం ఇది ప్రజలందరూ వెళ్తే మొఖం మీదే పెట్టుకుంటున్నా దేవత భార్య మాటలు వినపోతే నీ మాటలు వింటారా దుర్మార్గుడా ఇళ్ళ 80 ఏళ్ళ పెద్ద మనిషిని నేనున్న కొడుకా నా చేతుల కట్టె లేకపోతే అడుగు తీసి అడుగు పెట్టేది లేదు నేను ఈ ముసలితనాన నీ భార్య కొంగు పట్టినా అంటే నీ భార్య ఒక్క సింగు పట్టినా అంటే నువ్వెక్క నమ్మినవునా ఇళ్ళ భార్యనే దేవత అంటున్నావు కొడుకో భార్యనే తల్లి అంటున్నావు భార్యనే తల్లి అంటున్నావు కన్న తండ్రినే చెడనాడుతున్నావు రానాయన్నా నీ కళ్ళు ఒప్పుతారా చూడంగా వజ్రాల వాయుధం తోటి ఇద్దరు పిలగన్న కరకర గొంతులు కోస్తా పోతవా ఏదన్నా బాయిలన్న శర్రన్న వారేసి చెట్టు కన్నా గురి పెట్టుకుని సత్యేంద్ర భూమి మీద బ్రతికి ఉండేమన్నా సాధించేది ఉన్నదిరా అవు ముసలితనాల పిల్లలు గాని మా గండాల పిల్లలు గాని మమ్మల్ని సాధమంటావురా ఎవరి పిండం ఎవరి గండం కన్న కొడుకు చూసినా నాయన నువ్వు నా భార్య ఎప్పుడైతే కొంగు పట్టివో సింగు పట్టివో నా ఇంటి లోపల నువ్వు ఉండద్దు ఇలా నా భార్య మీద కన్నేసి నువ్వు రేపటి కల్లా ఇక్కడ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు నువ్వు నా ఇంట్లో ఉండదు నా రాజ్యంలో ఉండద్దు అని మెడల మీద కట్టెలేసి రాజ్య బహిష్కరణ చేస్తాను ఆనాడుగా కన్న తండ్రి కలకల కన్నీరు తీసుకుంటా ఏనాడైతే ఇద్దరు పిల్లగాళ్ళు ఎత్తుకొని వాడ కట్ల పనులు తిరుక్కుంటా పోతే చూసిన వాళ్ళంతా చూసినావు అయ్యా నీ కొడుకు కట్లు కలిసిండు అయ్యా నువ్వు ఎంతో మందికి తాను ధర్మాలు చేసినావు నీ చేత బుక్కడ అన్నం మేము తిన్నాం మా ఇంటికి రా మా తండ్రి లెక్క చూసుకుంటాం మా తాత లెక్క చూసుకుంటాం అని పట్నం మీద ప్రజలందరూ వెళ్తున్నారు రాజు కానీ కొడుకులారా నేను మీ లోగిళ్ళకి ఇట్లా వచ్చినట్టు నా కొడుకు నేను వచ్చిన సంగతి తెలిస్తే నా కొడుకులు అటువంటి పాపకారం ఉండ కొడుకు మిమ్మల్ని పట్టి బాధ పెడతాను నేను ఒకరి ఇంటికి వచ్చేటోని కాదు ఒకరి కడప దాటటోని కాదు అని ఇద్దరు పిల్లగాళ్ళు ఎత్తుకొని కలకల కన్నీరు తీసుకుంటా ఊరుకు 12 భాగం మన హనుమల్ల గుడి ఉన్నది మన గుడికి అడిగచ్చిండు కలాడు కలకల కన్నీరు తీస్తంటే ఓ తల్లి చూసిన పావడంతో నుండి సిట్టుకొచ్చి పిల్లల కళ్ళకు మోడ కంటుతుంది
ఓ తల్లి అంగీలు పుల్లలు తీసుకొచ్చి ఇద్దరు పిల్లగాళ్ళు దొరుకుతాను ఓ తల్లి డబ్బా పాలు తీసుకొచ్చి ఇద్దరు పిల్లగాళ్ళు పెడతాను రాజా నువ్వు ఎప్పుడు తిన్నావు అని చెప్పి కక్కడానికి అన్నం తీసుకొచ్చి రాజు పెడతాను భిక్షగాళ్ళ లెక్క గానం వల్ల గుడికాడ మెట్ల మీద కూర్చొని భిక్షాటన చేస్తా ఉంటే నాయన అటువంటి భక్తులు అనేక మంది అటువంటి హనుమల్ల గుడికాడికి వచ్చి ఆ యొక్క వీరాంజనేయుని దర్శనం చేసుకొని మనకి శారుడు బియ్యపిత్తులు మనిషికి 5 or 10 ఇస్తే గట్ల వచ్చిన బియ్యంతో వంట భాగం చేసుకుంటున్న గట్ల వచ్చిన 5 or 10 తోనిగా ఇద్దరు పిల్లగాళ్ళకు మాడకంటుతుంటే పాలు డబ్బలు కొనుకొచ్చి పాలు పట్టిస్తాను గట్లగా ఇద్దరు పిల్లగాళ్ళు ఆదుకుంటున్నాడే నా ఇన్నో అట్లా కొన్ని రోజులు గడవంగా ఒక మాట ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట పోయి ఆ యొక్క శశిరేఖ శవున పట్టేది ఏమాని మీ మామని ఇంట్లోకెళ్ళి వెళ్ళబడితే హనుమల్ల గుడి కాడ భిక్షాటన చేసుకుంటా నీ మామ బతికేముడు సావలేదన్న సంగతి ఆ యొక్క శశిరేఖ తెలిసింది భర్త దగ్గరికి వచ్చింది నా దాని ఒక కన్న తండ్రి చూసిన ఓ పాపకాయలు ముందు కొడుకు కాలెత్తి తంతే చెయ్యెత్తి కొడితే ఏ గుండుకో గుద్దుకోరు సత్తడు అనుకున్నావు ఏ సెర్లబడి సత్తడు అనుకున్నావు ఈ రాజ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడన్నా పాడేవి ఎక్కడన్నా సత్తడు అనుకున్నాం కానీ మన ఊళ్ళోనే హనుమల్ల గుడి కాడ భిక్షాటన చేస్తున్నాట ఈ నోట ఆ నోట 10 మందికి వెళ్తే కొడుకు పోడలు అటువంటి అన్నం పెట్టక భిక్షాటన చేస్తున్నారు మనకు చెడ్డ పేరు వస్తుంది దాన్ని ఇక్కడ ఉంచొద్దా అని చెప్పు సిపి పట్టుకొని వచ్చి అటువంటి మామను మారుమారు దెబ్బలు కొట్టి నీకు ఇంకనన్నా సిగ్గత్తలేదు ఇంకనన్నా మానవత్తలేదు కోడలు సీత దెబ్బలు తిన్న మొగోడి భూమి మీద బతుకుండేందుకు సచ్చిన సమానమే అగో రాజ్యం వెళ్ళిపో దేశం వెళ్ళిపోమ్మని వరకల్లా గానాడు చూసిన శుభసేన మహారాజు కోడలాయల్లా దాగున్న కాడికి దయ్యమోలు వచ్చిన కోడలా నిన్ను 5 అడిగిన 10 అడిగిన నా బతికేందు నేను బతుకుతుంటే ఎల్లా నరాని మాటలు అంటున్నావు అని 3 దోషుల మన్ను తీసి రాజ్యం మీద వారబోసింది రే కొడుక ఉమంత రాజా ఎల్ల కన్న తండ్రి అని కాలెత్తి తన్ను చెయ్యెత్తి కొట్టినవు కాబట్టి రానున్న కాలం లోపల అగో నీకు నిలువెల్ల కుష్టాదులు ఇవ్వనా అని అగో శాపన పెట్టిండు కన్న తండ్రి అగో శాపన పెట్టిన కొడుక అటువంటి నాయన శ్రీమంత రాజా నా బిడ్డ శ్రీవల్లి యొక్క శుభసేన పట్నానికి మనకు రుణబంధం ఒడిసిపోతున్నది ఎక్కడన్నా పోయి కలో గంజిల్లు లాగి మిమ్మల్ని దాదుకుంటానికి 2 పిల్లగాలను ఎంబడబెట్టుకొని అగో అడిగి తవ్వలు పట్టుకొని బయలుపోతున్నాడు శుభసేన రాజా సిరిగల్లా తెలంగాణలో ఓ దేవా
అడవి లోపల చూసిన 12 సంవత్సరాల పిల్లగాన్ని వేసుకుంటున్నాడు. ఎక్కడ ఊరగనబట్ట కలువ గంజిల్లో పాల పండ్లు బసలిక పండ్లు నాయన అల్లేడు వాళ్ళు ఏ పండు పనము దొరికినా సాదుకుంటా పిల్లగాళ్ళకు పెట్టుకుంటున్నాడు. 12 ఏళ్ళ నాడికి గాకన్న తల్లి చూసిన మనాది పెట్టుకున్నాడు. ఎప్పటి కానీ అప్పటి కానీ అటువంటి 66 రోగాలకు మందు ఉన్నది కానీ మనోవ్యాధికి మందు లేదు. అన్ని పెట్టుకున్నాడు. కొడుక ఎంత మోసం ఎత్తివిరా కొడలా నువ్వెంత మోసం ఎత్తివా అని కొడుక 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 అని అదే ఆలాపన పెట్టుకుంటున్నాడు. వాడి విలోపల చూసిన 90 ఏళ్ళ పెద్ద మనిషి ఆగో అచ్చబోయే జీవనాలు అయితున్నాయి. కలకల కలకల కన్నీరు తీస్తాడు. ఓ కొడుక శ్రీమంత రాజా ఇక నేను బతికినంత సేపు ఇక నేను బతికటట్టు లేను. నాకు ఎవరో వెళ్ళబడుతున్నారు. కొడుక నన్ను రమ్మాని పిలుస్తున్నారు. నీ తల్లి వేరే తోవ నాకు వెళ్ళబడుతుంది. కొడుక నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. నా జీవనాలు పోయేటట్టున్నాయి. కొడుక చెల్లెని బరువను పోకు బాధ్యత అనుకోమ్మని బుద్ధి మాటలు కొడుకు చెప్పి కన్న బిడ్డను తీసి కన్న కొడుకు చేతులు లోపల పెట్టిండు. చెల్లె పైలం రా నా కొడుక నా కొడుక కొడుక అనుకుంటే గుర్రుమాని ప్రాణ విడిసిండు. శుభసేన రాజు అడవి లోపల రాజు ప్రాణం ఎప్పుడైతే వాయనో ఆగో కన్న బిడ్డ చూసిన కన్న చెప్ప మీద వాడి కలకల కలకల కన్నీరు తీస్తుంది. ఆగో గానాడు చూసిన చెల్లె ఏడువో కుదుడు ఎంత ఏడిచినా మన బాపు చనిపోయిన బాపు మనకు లేచి రాడు. మన బాపును అటువంటి అగ్నికాత్నం పాలిస్తామంటే అడవి లోపల మనకు అగ్గెత్త దొరకాలి. కట్టెలు ఎక్కడ దొరకాలి. అక్కడిక్కడ చూసేవారికల్లా అడ్డకోసు దూరం మీద ఉష్కరేణులు వెళ్ళబడుతున్నాయి. ఆ ఉష్కరేణులకు వచ్చిండ్రు. చేతులు వేసి కబర్లు వేసి ఉష్క పొందలు ఓడిండ్రు. 12 ఏళ్ళ పిల్లగాళ్లకు 90 ఏళ్ళ పెద్ద మనుషులు ఆవిడతలేత్తలేడు. ఆగో సచ్చిన కుక్కను గుంజుకపోయినట్టుగా ఆగో బిడ్డనేమో కాళ్ళ కాడ పట్టుకున్నది. కాకన్న కొడుకు శ్రీమంత మహారాజు తలాపు పట్టుకొని చెరువు దిక్కులు ఆవడుతుంటే సహం దేహమేమో భూమికి రక్కపోతున్నది. గొరగొర 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 గుంజుకొని వచ్చి ఉష్కరేణులల్ల బొంద పెట్టిండ్రు. ఆగో గానాడుగా బొంద మీద పడి కాకన్న బిడ్డ కలకల కన్నీరు తీస్తుంది. ఆగో చెల్లెలా ఎక్కడికన్నా మనం వెళ్ళిపోదామని ఇద్దరు అన్నయ్యలు ఆగో అడవితో పట్టుకొని పోతున్నారయ్యా. అడవి లోపల తిరుక్కుంటా 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 పోయేవారికల్లా 12 ఆమెడ ఆగో 12 ఆమెడ చూసిన అటువంటి శివనాగమల్లె గుండాలు ఉన్నాయి. శివనాగమల్లె గుండాలంటే లోకాల శంకరుడు అప్పుడప్పుడు కైలాసం నుంచి భూలోక నగరం కదిలి వచ్చి ఆ శివనాగమల్లె గుండం లోపల గంగ స్నానమాడి హిమాలయ పర్వతాలలో తపస్సు పట్టుకునేవాడు. ఆ శంకరుడు స్నానం చేసాడు. శివనాగమల్లె గుండాలు ఎప్పుడైతే ఉన్నాయో మర్యాద ఇక్కడ ఉండంగా ఆగో సత్యలోకంలో లోకంలో మేము భూలోక నగరం వెళ్ళిపోతాం. పోనొక్క గడియ రానొక్క గడియ భూలోక నగరం లోపల ఒక్క గడియ 3 గడియలు సెలవు పెట్టు నాయన అని చెప్పి దేవేంద్రుని అడిగే వారికల్లా పోయి రాపోరి బిడ్డ సెలవు పెట్టింది కన్న తండ్రి. నాడు 7 దేవగణికలు చూసిన ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఆ యొక్క అటువంటి ఆ లోక నగరం నుంచి భూలోక నగరం కదిలి వస్తున్నారు. వాళ్ళు వచ్చేడు తొవ లోపల నచ్చమల్లె పూల తోటలు నిచ్చమల్లె పూల తోటల దేవాగన్నేరు పూల తోటల్లో ఆటలు ఆడుతున్నారు. పాటలు పాడుతున్నారు. పూలు పనులు జరుపుకుంటున్నారు. మనిషి కళ్ళ పెట్టుకుంటున్నారు. పనులు పొలాలు తినుకుంటా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా వచ్చేవారి కల్లా శివనాగమల్లె గుండాలు వెళ్ళబట్టాయి. ఈ శివనాగమల్లె గుండాలు ఎంత అందంగా ఉన్నాయి. ఆలసంటి నీళ్లు పలిసి పారుతున్నాయి. ఇళ్ళ గడియ సేపు స్నానం ఆడదామా అని ఈ 7 దేవగణికలు ఆ యొక్క అటువంటి శివనాగమల్లె గుండం లోపల గంగ స్నానం ఆడుతున్నారు. ఆ స్నానం చేసే వారి కల్లా 1 గంట ఊగుతుంది. 1 గంటలు మోగుతుంది. నిన్ను కాలు కప్పి మిరుగుల వర్షం కురిసే కైలాసనాథుడు కళ్ళతోని చూసి ఎవరు యావత్తుని ఎండి కొండ మీద మటాన మాయమైపోయి శివనాగమల్లె గుండాలు అక్కడ ప్రత్యక్షమైంది. మీ ఊరెక్కడ మీ పల్లెక్కడ తల్లి కన్నది నాగదేవి ఎక్కడికి ఏరి వచ్చిరని వారి కల్లా తాతయ్య నువ్వు ఏర్పాటు చేస్తలేవా? దేవేంద్రుడు బిడ్డలు మీ 7 దేవగణికలు తాతయ్య బిడ్డలారా తెలుసో తెలియకుండా వచ్చిరు కానీ మళ్ళీ ఈ పాత రాకుడు ఈ గంగ స్నానం చేసేటి నా శివనాగమల్లె గుండాలు ఉన్నాయి. వీటిని పాడుబిడి అయ్యకుడు మళ్ళీ రాకుడులో ఉన్నాడు. తాత మేము మళ్ళీ రాకుండా ఉండాలంటే మాకు ఆడుకున్నటానికి ఒక పొద్దుపుచ్చుకుంటానికి మా 7 కొత్తలో ఒక కొడుకు పొలవడి కట్టు ఆ
ఆగు మీకు పెళ్లిలు కాలేదు లగ్గము కాలేదు ఈ వయసు లోపల మీకు కొడుకుల బిడ్డల ఫలం ఎందుకు అంటే నువ్వు అటువంటి కొడుకు పదమూడు ఎడితేనే గట్టు లేకపోతే ఈ శివనాగ వల్ల గుండె లోపల రోజు దుంపుతా ఉన్నాడు వారికల్లా శంకరుడు ఓ బిడ్డలాలు నేను ఫలం తీసుకొని రాలేదు రేపు ఇదే టైపు రాండ్రి తప్పకుండా మీకు పదమూడు ఎడతానన్నాడు ఆ ఎండి కొండకి వెళ్ళిపోయాడు శంకరుడు ఈ దేవగనికి ఏమో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది